అవకాశం కల్పించినారు ఒక బ్యాంక్ వాళ్ళు, జేసీ ఎమ్మెల్యేలని వేదాంత కామన్ మల్టీ పర్పస్. ఇది బెంగళూరులో ఉంది అనమాట ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గర వీళ్ళు ఎన్ఆర్ఐఎస్ అంటే ఇక్కడ నుండి మన వేరే దేశాలకు పోయి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు ఆ డబ్బు ఏం చేస్తారు, పైసలు కూడా తీసుకుపోయారు పోయేటప్పుడు. అందుకని మన దేశాన్ని అభివృద్ధి చేయాలని వాళ్ళు మనకే అప్పచెప్తున్నారు. ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అంటే మంచి పనులు చేయాలనుకున్నారు. దానికోసం ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అని సోలారు, బయోగ్యాస్, ఆర్గానిక్ అగ్రికల్చరు, ఆయుర్వేదిక్ హాస్పిటల్స్, తర్వాత కాలేజెస్, మెడికల్ కాలేజెస్, వాటికి తర్వాత హాస్పిటల్స్, ఇవి వాళ్ళు చేయాలనుకున్నారు. దీనికోసము ఈ ఫండ్ దీంట్లో వాళ్ళు ఎఫ్డీలు అంటారు, ఫిక్స్డ్ డిపాజిట్లు అంటారు కదా, అట్లా కొన్ని వేల కోట్లు ఈ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి పెట్టినారు. ఇవి ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్టులు చేయమని ఇంతకుముందు 5,000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ పొలిటికల్ లీడర్స్ తర్వాత కార్పొరేట్ వాళ్ళ చేతిలో పడి ఒక్క ప్రాజెక్టు కూడా పట్టా ఎక్కలేదు అనమాట, అంతా తినేసారు. అందుకని ఈసారి పక్కాగా చేయాలనేసి అంత కామన్ పీపుల్కే వీళ్ళు దీన్ని అప్పచెప్తున్నారు అనమాట ఈ ప్రాజెక్టులు. అట్లా ప్రతి జిల్లాకు 2,000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు. దాంట్లో ప్రస్తుతానికి ఒక్కొక్క ప్రాజెక్టు 100 కోట్లతో 5 ప్రాజెక్టులు చేస్తున్నారు అన్నమాట. దానికోసము ఒక్కొక్క ప్రాజెక్టుకు 25 మందిని సెలెక్ట్ చేస్తున్నారు. సపోజ్ మన కర్నూలు జిల్లాలో 10 లక్షల మంది ఉంటారు. 10 లక్షల మందిలో మనకు కావాల్సింది 25 మందే. 5 ప్రాజెక్టులకు కలిసి 125 మంది కావాలంతే. ఈ 125 మంది కోటీశ్వర్లు అవుతారు. ఆ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో మెయిన్గా ఏమంటే మనము దేనికైనా ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు లోన్ తీసుకోవాలంటే ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది కదా, అట్లే మనకు కూడా వీళ్ళు ఒక్కొక్క ప్రాజెక్టుకు 100 కోట్లు రిలీజ్ చేస్తున్నారు ఈ 25 మందిని బేస్ చేసుకొని. దానికోసము మనం వీళ్ళ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అంటే ఆ అకౌంట్ మన పేరు పైనే ఉంటుంది. ఇప్పుడు ఏ బ్యాంకులో అయినా కూడా ఎవరి పేరు పైన వాళ్ళదే ఉంటుంది, మనమే వాడుకుంటామా లేదా. అట్లే ఏమంటే బ్యాంక్ వేరే ఇది కాబట్టి ఆ బ్యాంకులో మనము 1,25,000 పెట్టి విఐపి అకౌంట్ అంటారు దాన్ని. మామూలుగా విఐపి అకౌంట్ కావాలంటే 25 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ విఐపి అకౌంట్ హోదా ఇస్తారు. అట్లాంటిది మనకు 1,25,000కే విఐపి అకౌంట్ హోదా ఇస్తున్నారు. దాని ఉపయోగాలు ఏమంటే 5 కోట్లు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ ఉంటే మనం రేపొద్దున బయట ధైర్యంగా పనులు చేయగలుగుతాం. ఏదైనా కూడా ఇప్పుడు మంచివాడివి కూడా నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి ఉంది బయట సమాజంలో. అంటే మనం రేపొద్దున ధైర్యంగా మాట్లాడచ్చు అనమాట. ఎందుకంటే ఇట్లా ఇన్సూరెన్స్లు ఉన్నాయనుకో. అదే కాకుండా మనల్ని అందరినీ ఈ 125 మందిని యూనిటీ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. అందరూ సంతకాలు పెడితేనే మనకు జీతాలు వచ్చేది. ఏ ఒకరిద్దరు అలిగిపోయి కొట్లాడుకుంటా ఉన్నా జీతాలు ఎవరికి రావన్నమాట. ఆ విధంగా అంటే డబ్బు దగ్గర కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉంటారు. ఆ విధంగా మనలో ఒక ఐకమత్యాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇంకా ₹1,00,000 వరకు మనం మెడికల్ బిల్స్ అంటే ఎమర్జెన్సీ మెడికల్ బిల్స్, ఏదో చిన్న జ్వరము, దగ్గు ఇట్లా దానికి కాదు. సపోజ్ హార్ట్ అటాక్ వచ్చింటుంది, లేదంటే యాక్సిడెంట్ అయి ఉంటుంది, హాస్పిటల్లో పడతారు, లక్షలు ఖర్చు అవుతాయి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి పోతే. ఒక ₹1,00,000 వరకు సంవత్సరానికి ఒకసారి వీళ్ళు మెడికల్ బిల్స్ మనము క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత గౌరవ వేతనం అని 25,000 ఇస్తున్నారు. జాయిన్ అయిన తర్వాత 3rd మంత్ నుండి స్టార్ట్ అవుతారు గౌరవ వేతనం అని. అట్లా 25,000 జీవితాంతం ఇస్తారు. ఇప్పుడు బయట 10,000 ఉద్యోగానికే లక్షల్లో లంచాలు ఇస్తున్నారు. అట్లాంటిది వీళ్ళు పిలిచి మనకు అవకాశాన్ని కల్పిస్తున్నారు అన్నమాట. జీవితాంతం ఇస్తారు ఈ 25,000. తర్వాత ఈ పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళు 100 కోట్లు పెట్టుబడి పెడతారు కదా. సపోజ్ సోలార్లో 100 కోట్లు పెట్టుబడి పెడతారు. 3 నుండి 4 ఏళ్లలో 100 కోట్లు రిటర్న్ అవుతాయి ఆదాయం. అంత ఆదాయం ఉంది దాంట్లో. ఈ ఆదాయాన్ని మనకు 20% పంచుతాడనమాట ఈ 25 మందికి. దాంట్లో 0.75% 20 మందికి వస్తుంది. ఒక 5 మందికి 1% వస్తుంది అనమాట. ఇది చూసుకుంటే 15 నుండి 18 లక్షలు వస్తుంది సంవత్సరానికి ఒకసారి. ఈ 25,000 రెగ్యులర్గా వస్తుంటుంది నెల మంత్లీ. అది మాత్రము మనకు పార్ట్నర్షిప్ వలన వచ్చే ఆదాయం సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది 15 నుండి 18 లక్షల దాకా వస్తుంది. అంటే ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే ఎక్కువ అమౌంట్ వస్తుంది, తక్కువ కరెంట్ ఉత్పత్తి తక్కువ. ఆ విధంగా ప్రస్తుతానికి సోలార్ అయితే అయిపోయినాయి, జనాలు ఫిల్ అయినారు. ఈ 4 ప్రాజెక్టులు 5 ప్రాజెక్టులలో ఏదో ఒక ప్రాజెక్టులో తీసుకొని మిమ్మల్ని సెట్ చేస్తాం, మమ్మల్ని నమ్మి వచ్చే వాళ్ళకు. ఇది సింపుల్గా మ్యాటర్. ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినారు.
ఇంతవరకు చాలా సంస్థలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. ఎన్నో ఇప్పుడు అగ్రిగోల్డ్ అని, ఎన్మార్ట్ అని, క్వాంటమ్ అని, యాంబే అని ఇవన్నీ వచ్చినాయి, మధ్యలో వెళ్ళిపోయాయి. ఇది అట్లాంటిది ఏం కాదు. ఇది నెక్స్ట్ మంతే స్టార్ట్ అవుతుంటాయి. అయితే ఈ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర వాళ్ళకి కావాల్సింది నమ్మకస్తులు కావాలి 125 మంది. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ తినేసి పెట్టినారు కాబట్టి వాళ్ళకి ధైర్యం చాలడంలా. మధ్యలో కూడా వచ్చినారు, మళ్ళీ ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా కూడా అంతా తింటున్నారు కానీ పనులు చేయడంలా. అందుకు ఇప్పుడు మేము కొద్దిగా నమ్మకస్తులను దొరికినాము. వాళ్ళు రెడీగా ఉండాలన్నమాట డబ్బు మన మీద ఖర్చు పెట్టేదానికి. అట్లా 125 మంది ఈ జిల్లా నుండి కావాలి మనకు. ఇప్పటికీ 60 మంది దాటినారు, ఒక 65 మంది దాకా కావాలా. అట్లా నేను ఒక 200 మందిని సెట్ చేస్తున్నాం. 200 మంది ఓకే మేము చేడతాం అనే వాళ్ళని సెట్ చేస్తున్నాం. అయితే వేరే తీసుకునే కూడా నాకు జాబ్ ఇస్తామని చెప్పేసి 2-3 వచ్చేసినాయి ఆఫర్లు. తెలుసు కదా మీకు అందరికీ, ఏదైతే రిటైర్ అవుతారో వాళ్ళు బ్యాంకులో కానీ లేకపోతే ఇక్కడ సెక్యూరిటీ ఏజెంట్లో కానీ రాంపూర్ ఫ్యాక్టరీ కానీ ఇస్తారు కదా, అలాగే ఇస్తా అని చెప్పినారు. కానీ నేను ఏదానికి నేను పోలేదు. ఇంకోటి ఏంటంటే ఓలంకు రమ్మని చెప్పేసి దీన్ని చేరకముందు ఓలం రమ్మని చెప్పేసి 30,000 జీతం కానీ నేను పోలేదు. ఎందుకు పోలేదంటే ఇంకా దీంట్లో మనము కేవలము మనం ఎంతో డబ్బు కోరుకుంటాం, ఎంతో పోయింది అది మన లైఫ్లో. ఇప్పటికీ నాకు 52 సంవత్సరాలు, కానీ దీంట్లో 25 సంవత్సరాల వరకు బెనిఫిట్ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసినారు. అది కార్యరూపం దాల్చింది, తర్వాత పేపర్ రూపంలో ఉంది. ఏంటంటే మనం ఏం చేయాలంటే జస్ట్ కేవలం 1,25,000 రూపాయలు. మనకి పెద్ద అమౌంటే కావచ్చు, నేను జస్ట్ అనకూడదు కానీ పెద్ద అమౌంటే అది. ఎందుకంటే దీంట్లో ఏంటంటే సామాన్య మానవుని, సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాడిని అసాధారణంగా ప్రతిభ చూపించేసి వెలిగిదీయడం, ఇదే దాంట్లో ఉండే లక్ష్యం. దీంట్లో ఏంటంటే ఒక్కసారి మీరు 1,25,000 అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. పెట్టుబడి కాదు, అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మీరు అకౌంట్ ఓపెన్ చేసినాక మీరు ఒక రైట్ చేసుకోవాలి, లెఫ్ట్ చేసుకోవాలి. అదంతా ఏం లేదు. ఎవరైతే అకౌంట్ చేసుకున్నారో వాళ్ళే బాగుపడతారు. నేను కావచ్చు, మీరు కావచ్చు. నేను బాగుపడతాను, నా పిల్లలు బాగుపడతాను, నా కుటుంబం బాగుపడతాను. ఎందుకంటే ఒక్కసారి 1,25,000 అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో బెనిఫిట్ ఏంటంటే 25 మంది కలిసి ఒక ప్రాజెక్ట్ లోన్ ద్వారా 25 మంది కలిసి ఒక ప్రాజెక్ట్ లోన్ ద్వారా 100 కోట్లు మనకి ఇస్తున్నాడు. ఈ 100 కోట్లు పక్కకు పోకుండా, ఈ 100 కోట్లు పక్కదారి మళ్లించకుండా, ఇప్పుడు నువ్వైనా నేను ఎస్సీ, ఏ కులమైనా దీంట్లో ఇస్తున్నాను. కులం కానీ, మతం కానీ, రాజకీయం కానీ తీసుకురావు. ఎందుకంటే ఇంకా ఎవరైనా సరే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు బాగుపడాలి, కోటీశ్వరులు కావాలని ఉద్దేశంతో ఈ యొక్క సింబల్ అనమాట. దీంట్లో 1,25,000 కట్టిన తర్వాత మిమ్మల్ని 100 కోట్లకు వారసులు చేస్తున్నాడు. అంటే షేర్ ఇస్తున్నాడు, వాటా ఇస్తున్నాడు. ఆ వాటా ఏ విధంగా ఉంటాయంటే ప్రతి సంవత్సరము 17 లక్షలు, ప్రతి సంవత్సరం 10 లక్షలు. ఒక ఎంటెక్ స్టూడెంట్ కానీ, బీటెక్ స్టూడెంట్ కానీ, లేదంటే ఇంకా పీజీ స్టూడెంట్ కానీ సాఫ్ట్వేర్ కోసము, హార్డ్వేర్ కోసము మనం హైదరాబాద్కు, బాంబేకు పరిగెత్తన్నారు. వాళ్ళకి కేవలం ఎంత ఇస్తారు? 3 లక్షలు, 4 లక్షలు ప్యాకేజ్ ఇస్తున్నారు, 5 లక్షలు ప్యాకేజ్ ఇస్తున్నారు. ఒక 10th క్లాస్ కానీ ఏం కానీ చదవని మనుషులకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత కొద్దిగా అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకు 17 లక్షలు చెప్తే మనకు షేరు వాటా ఇస్తున్నారు. అట్లా 25 సంవత్సరాల వరకు ఇస్తారు. 25 సంవత్సరాలు మనం కూడా మన పిల్లలు మనం దాచిపెట్టినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా చూడొచ్చు. కాబట్టి 1,25,000 వాటా ఇస్తున్నారు. కాబట్టి ఈ 1,25,000 వాటాలో మనం 1,20,000 అకౌంట్ చేసినందుకు వాళ్ళు ఇచ్చే వాటాను 25 సంవత్సరాలు పొడిగించారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఒక గుడ్ న్యూస్ మీకు అనేది మాకు. ఇప్పుడు ఏదైనా ఒక ప్యూర్ ఉద్యోగానికి 5 లక్షలు మేము లంచం ఇచ్చి తీసుకుంటున్నామంటే 5 నెలల 3 నెలల తర్వాతనే జీతం ఇచ్చేది. అది 5,000 కానీ 10,000 కానీ. దీంట్లో అట్లా కాదు, కేవలం నీ డబ్బు నీ ఆధీనంలో ఉంటుంది, నీ పాస్బుక్ రూపం ఉంటుంది, రిసిప్ట్ రూపం ఉంటుంది. ఆ డబ్బు అక్కడ పెట్టుకున్నారు. ఆ తర్వాత మీకేం చేస్తుంటే ఇప్పుడు కట్టిన తర్వాత 3 నెలల నుంచి ఇప్పుడు కట్టిన తర్వాత 3 నెలల తర్వాత మీ అకౌంట్ 25,000 ప్రతి నెల జీతం కాదు, గౌరవ వేతనం, జీవన వృత్తి. మనం జీతం అంటే ఖచ్చితంగా మనం డిమాండ్ చేస్తాం. ఇది కదా జీవన వృత్తి, గౌరవ వేతనం ఇస్తున్నారు. నెలకి 25,000 లెక్క. మనం 25,000 డబ్బులు కేవలం ఒక 5 నెలల్లోనే మన డబ్బులు మనకు వచ్చేస్తారా సార్? మనకు వచ్చేస్తాయి. మీరు ఎంత కట్టినారు? 1,25,000 కట్టినారు. మీరు 5 నెలలకు వచ్చిందా?
5 నెలలకు వచ్చి మీ దగ్గర మీకు వచ్చింది, మీరు వదిలిపెట్టరు. ఆడ నీ అమౌంట్ ఏముందా ఉంది, అది ఇస్తూ తర్వాత వచ్చేసి మెడికల్ బిల్లు మన ఇంట్లో అమ్మకు కానీ నాన్నకు కానీ మనకు కానీ ఎమర్జెన్సీ బిల్లు ఏదైనా జరిగింది వాళ్ళకు వచ్చేసి ₹1,00,000 సంవత్సరానికి ₹1,00,000 ఇన్సూరెన్స్, అది మెడికల్ బిల్ పెట్టుకోవచ్చు, అది కంపెనీ ఇస్తారు. తర్వాత 25 మంది కదా ప్రాజెక్టు, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అమ్మ. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మీరు చేరినా సార్ గారు చేరినా ఎవరైతే చేరినా కానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అవుతాం. మీ కింద ఇద్దరిద్దరిని ఫీల్డ్ అసిస్టెంట్గా మీరు పెట్టుకోవాల్సిందే, నేను పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మనం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోం, మనం ఫీల్డ్కి వెళ్ళాము. ఆ వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీతం 18 నుంచి 25,000 వరకు జీతం కంపెనీ ఇస్తారు వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత. మనం ఎందుకంటే వాటాదారులో మనం ఒక కంపెనీ పెడతానుగా ఇద్దరు పెట్టినా కానీ ముగ్గురు పెట్టినా కానీ 25 మంది పెడతాం మనం 100 కోట్లను వాటాదారులను. ఈ వాటాదారులకు వచ్చేసి కింద మనుషులు మనకు ఫీల్డ్ అసిస్టెంట్గా ఉండాలి. వాళ్ళు వచ్చేసి ఇదో జర్మనీ నుంచి ఈ సామాన్ వచ్చింది, లండన్ నుంచి ఈ సామాన్ వచ్చింది, ఇది ఇంత ఖర్చు అయిందని చెప్పేసి మీకు జయరాజ్ కామన్ మ్యాన్ మల్టీపర్పస్ నిధి లిమిటెడ్ అండ్ జనరల్ కామన్ మ్యాన్ ఐడెంటిఫికేషన్ సంస్థల చైర్మన్, ప్రెసిడెంట్, ఫౌండర్ అయినటువంటి ఐజాక్ చిన్నా సార్ గారికి, ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ, నంద్యాల జిల్లా జేసీఎంఎన్ఎల్ అండ్ జీసీఎంఐ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ ప్రసాద్ సార్ గారికి, నాతోటి విఏపీ అకౌంట్ హోల్డర్స్ అందరికీ, ఈ వీడియో చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు వెంకటేశ్వర్లు. మాది నంద్యాల జిల్లా అవుక మండలంలోని ఉప్పలపాడు గ్రామం. నేను కేబుల్ ఆపరేటర్గా జీవనం సాగిస్తున్నాను. ముందుగా ప్రసాద్ సార్ గారి గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. నాకు వైద్యం చేసే డాక్టర్గా ప్రసాద్ సార్ గారు 10 సంవత్సరాల నుంచి పరిచయం. గత 25 సంవత్సరాలుగా రామచంద్ర మిషన్లో అభ్యాసిగా ఉన్నాడు. రామచంద్ర మిషన్లోని అభ్యాసులు అంటే అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారు. అలాంటి వాడు ఒకరోజు నాకు కొన్ని వీడియోలు పంపించాడు. నేను ఆ వీడియోలు అన్నీ చూసి, సార్ ఈ సిస్టమ్ అయితే బాగుంది, ఇది ఎంతవరకు నమ్మవచ్చు? ఎందుకంటే గతంలో అగ్ని గోల్డ్, అక్షయ గోల్డ్, ఎన్మార్ట్, సహారా ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలనే నమ్మి ప్రజలు మోసపోయారు అని అన్నాను. అన్నా, మీరు నిరభ్యంతరంగా నమ్మవచ్చు. జేసీఎంఎన్ఎల్ సంస్థ చైర్మన్ అయినటువంటి ఐజాక్ చిన్నా సార్ గారు తన తండ్రి చివరి గడియల్లో హాస్పిటల్ ఖర్చులు చెల్లించడానికి డబ్బులు లేక తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత అతనిలో కసి పెరిగి, నా తండ్రిలాగా ఎవరికి జరగకూడదు అనే ఉద్దేశంతో గత 8 సంవత్సరాలుగా ఎన్ఆర్ఐలతో తిరిగి ఈ ప్లాను, ఈ సిస్టము రూపకల్పన చేయడం జరిగింది. ఒక తండ్రి మీద ప్రేమతో ఇంత చేసిన వాడు ప్రజలకు మోసం చేయడని నేను పూర్తిగా విశ్వాసంగా ఆయనను నమ్మినాను. కాబట్టి మీరు కూడా అకౌంట్ చేసుకోండి అన్నా అని చెప్పినాడు. ఆయన మీద నమ్మకంతో నేను చేరి నా తోటి ఆపరేటర్ అయినటువంటి ఆదిల్ని చేర్చి నా భార్యను కూడా చేర్పించినాను. మన చైర్మన్ ఐజాక్ చిన్నా సార్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. నేను అనంతపూర్ పోయినప్పుడు ఆఫీస్కు పోయినాను. అప్పుడే ఒక పొలిటికల్ వ్యక్తి, కార్పొరేటర్ అనుకుంటా, చైర్మన్ గారిని కలిసి 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. అప్పుడే అలాంటి వ్యక్తితోనే 2 నిమిషాలు ఈయన మాట్లాడలేదు, నాతో ఏం మాట్లాడతాలే అని నాకు అనుమానం ఉండేది. అప్పుడే ఎం సుందర్ సార్ గారు నా దగ్గరకు వచ్చి చైర్మన్ గారితో నంద్యాల నుంచి విఏపీ అకౌంట్ వెంకటేశ్వర్లని ఒక ఆయన వచ్చాడు అని ఆయనకు పరిచయం చేశాడు. నాతో ఆయన ఒక అర్ధగంట సేపు ఒక స్నేహితుడిగా ఆప్యాయంగా నన్ను పలకరించినాడు. ఆ ఆప్యాయత చూసి నేను చాలా ఆశ్చర్యపోయినాను.
అదే విషయము సార్ని అడిగాను. సార్ తెల్లపుల్లగా వచ్చాడు ఒక మనిషి, అతన్ని మీరు ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా పంపించినారు, మాతో ఇంతసేపు మాట్లాడినారు కదా సార్ అంటే, విఐపి అకౌంట్ అంటే ఏందనుకుంటున్నావు వెంకటేశ్వర్లు గారు? విఐపి అకౌంట్ చేసుకున్న వ్యక్తి నా కుటుంబ సభ్యునితో సమానం. నేను మీ కష్ట సుఖాల్లో ఉంటాను, ఎప్పటికీ మీకు తోడుగా ఉంటానని ఆయన సార్ చెప్పడం జరిగింది. అప్పుడు నేను సార్కు ఫిదా అయిపోయాను. ఎందుకంటే అంతటి వ్యక్తి, అంటే ఒక చైర్మన్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ మాట అన్నాడంటే ఎంతో ఆశ్చర్యకరంగా, నేను ఆ విషయాన్ని మా నంద్యాల టీం సభ్యులందరితో కూడా పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇది నాకు దేవుడిచ్చిన వరంగా భావించి నన్ను ఎవరైతే నమ్ముతారో వారికి కూడా అకౌంట్ హోల్డర్గా చేర్చాలనే ఉద్దేశంతో నా మాటలు విశ్వసించిన బోన్చెరుపల్లె వెంకటేశ్వర్లు, ఆయన భార్యను, మెకానిక్ మధు, ఆయన భార్య, ఆయన భామర్ది, అట్లాగనే డాక్టర్ తిరుమలేశ్ సారు, ఆయన భార్యను, ప్లస్ తిరుమలేశ్ సారు కూడా మరికొంతమందిని, ఇట్లా పరంపరగా చాలామంది మన తరఫున చాలామంది చేరినారు. ఎందుకంటే ఇది దేవుడే వచ్చిన వరంగానే నేను భావించాను కాబట్టి ఇంతమందిని చేర్పించాను. ఇక విఐపి అకౌంట్ గురించి చర్చిస్తే ప్రతి ఒక్కరూ 1,25,000తో ఈ యొక్క విఐపి ఖాతాను తెరుచుకోవాలి. అలాగా 24 మంది ప్లస్ ఒక లీడర్ ఉంటారు. ఈ 25 మంది కలిసి ఒక ప్రాజెక్టు, అంటే పర్యావరణానికి నష్టం కలిగించినటువంటి ప్రాజెక్టులు మనకు చైర్మన్ సారు గారు ఇస్తారు. అట్లా ఇస్తూ కూడా మనకు వచ్చేసి నెలకు 25,000 గౌరవ వేతనం కూడా ఇస్తున్నాడు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మనం అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే అది వారి దురదృష్టమే. అందుకే లక్ష్మీదేవి ఒకసారి తలుపు తట్టుతుందని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఇది మనకు లక్ష్మీదేవి ఆహ్వానం పలుకుతున్నట్లుగానే భావించాలి ప్రతి ఒక్కరు. ఈ యొక్క విఐపి అకౌంట్ వలన వచ్చేసి ప్రమాద బీమా, ఏదైనా జరిగితే ప్రమాద బీమా 5 కోట్ల వరకు నష్టపరిహారము ఉంటుంది. ప్రతి కుటుంబ సభ్యులకు కూడా 1 లక్ష రూపాయలు బీమా ఉంటుంది. ఇంకా ఇందాక చెప్పుకున్నట్లు 25,000 గౌరవ వేతనం ఉంటుంది. ఈ 1,25,000కు 4% వడ్డీ కూడా ఇస్తారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ఈ యొక్క ప్రేక్షక దేవుళ్ళు ఎవరైనా కానీ, మా అకౌంట్ హోల్డర్స్ కాదు కానీ మిగతా వాళ్ళు, ఈ యొక్క ప్రతి ఒక్కరు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ అకౌంట్ చేసుకొని లక్ష్మీదేవి ప్రసన్నులవుతారని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి హ్యాట్స్ ఆఫ్, గౌరవ వందనం. అట్లనే జై జేసీ మేనల్, జై భారత్. నిధి లిమిటెడ్. ఈ బ్యాంక్ వచ్చేసి బెంగళూరు హెడ్ ఆఫీస్, తర్వాత వచ్చేసి బ్రాంచీలు వచ్చేసి అండర్ఫుల్ ఉన్నాయి 2. బెంగళూరు అక్కడ ఉన్నాయి. తర్వాత వచ్చేసి 2 కొవ్వూరు నగర్, కొవ్వూరు నగర్లో మన ఎమ్మెల్యే గారి చేత 24 ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది ఆఫీస్, ఆ బ్రాంచ్ 2 బ్రాంచ్.
కూడా జస్ట్ రూమ్ తీసుకున్నారు, ఓపెన్ చేసి పెట్టినారు. మొన్న టెంపరీగా పర్మనెంట్గా 25,000 రెంట్ దానికి. తర్వాత వచ్చేసి రేపు కడపలో 6 తారీఖు అవినాష్ రెడ్డి గారు, తర్వాత మాధవి ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో రేపు 6 తారీఖు ప్రోగ్రామ్ ఓపెనింగ్ చేస్తారు. అయితే వీళ్ళు ఏంటంటే ఈ బ్యాంకులో వేల కోట్ల డబ్బులు ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా. అది ఎన్ఆర్ఐ పెట్టిన డిపాజిట్. అయితే ఏంటంటే వాళ్ళ బ్యాంకీలో నుంచి మనకు డబ్బు రావడం ఊరికి రాదు. యూనియన్ బ్యాంక్లో మనం అకౌంట్ చేస్తేనే కదా లోన్ ఇచ్చేది. అట్లాగనే ఆయన ఏమంటుంటే మీకు మేము డబ్బులు ఇవ్వాలంటే ఊరికి చెప్పు, మీరు ఏం చేస్తారంటే జస్ట్ మాకు అకౌంట్ ఓపెన్ చేయండి. ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడే చిన్న మొక్క, దానికి నీళ్ళు పోయండి అకౌంట్ ద్వారా. అకౌంట్ నీళ్ళు వస్తే అది పెరుగుతుంది. అప్పుడు మేమేం చేస్తామంటే దానికి వచ్చిన ఫలాలు ఉంటాయి కదా, ఫలాలు మీకే వస్తాం, షేర్ చేస్తాం వాటా రూపంలో. అది ఎంతనా కానీ అని చెప్పేది ఉద్దేశంతో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చేసి 25 మెంబర్సే కావాల్సింది. 26 మంది ఉన్నారు. 3 లక్షలు ఇస్తా అని చెప్పి చేసుకోవచ్చు. అట్లా ఒక జిల్లాకు వచ్చేసి 5 ప్రాజెక్ట్ లిమిట్ ప్రకారమే. అది కూడా మధ్యతరగతి వాళ్ళు, సామాజికంగా వెనుకబడిన వాళ్ళు, కొద్దిగా సామాజిక దృక్పథం కలిగి సేవా తత్పరత ఇలాంటి సేవా తత్పరత కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకొని సమాజానికి సేవ చేయాలి. సేవ్ ద పీపుల్, సర్వ్ ద పీపుల్, సేవ్ ద కంట్రీ అన్నట్టుగా చేస్తే మా బ్యాంకు తర్వాత మా జిల్లా, మండలము, దేశం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినారు. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క ప్రాజెక్టు వచ్చేసి 25 మెంబర్స్. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ బ్యాంకులో 1,20,000 అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అకౌంట్ కట్టడం కాదు, పేపర్ ఇది కాదు. దాని కింద నేను లెఫ్ట్ చేయాలని రైట్ అక్కడ ఏం లేదు, చేసి అక్కడ ఏం లేదు. మీరు చేస్తే మీరు బాగుంటారు, నేను చేసి నేనే బాగుంటాను. అమౌంట్ 125 ఎవరు కట్టాలి? మెంబర్స్ మనమే. అప్పుడు నేను జాయిన్ అయ్యాలి, నేను కట్టాలి. ఓకే, 1,25,000 కట్టిన తర్వాత మీకేం చెప్తున్నా ఫస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే 5 crore ఇన్సూరెన్స్. ప్రపంచంలో ఏ బ్యాంక్ ఇవ్వనటువంటి ఆపర్చునిటీ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ మామూలు ఇన్సూరెన్స్ కానీ అనుకోకూడదు, చెప్తారు. అయ్యో చెప్పాలి కదా. అది వచ్చేసి తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇంకా మనకు మన పిల్లలకు కానీ మన బాధ లేకపోతే మెడికల్ బిల్ పెడతాం. ఆ మెడికల్ బిల్లు సంవత్సరానికి 1,00,000 రూపాయలు పే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మన పిల్లలు చదువుకుంటారు 1వ తరగతి నుంచి పీజీ వరకు. ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ రీఎంబర్స్మెంట్ 10,000 పర్ బాయ్, 10,000 రూపాయలు అమౌంట్ పే చేస్తారు. తర్వాత ప్రయాణము 10,000. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇంకా మనం స్టార్ట్ అయినాము, ఇప్పుడు ఈ నెల జనవరి మార్చి నెల నుంచి గౌరవవేతనం జీతకాలు గౌరవవేతనము 25,000 మనకు అమౌంట్ ఇస్తున్నాడు. మన అకౌంట్లో మనకి ఎంత 1,50,000 మనకి ఇస్తున్నాడు. 25,000 3 నెలల తర్వాత నుంచి మనకు స్టార్ట్ చేస్తున్నాడు. 25,000 ఎట్లా లైఫ్ లాంగ్ ఇస్తున్నాడు అంట, లైఫ్ లాంగ్ ఇస్తున్నాడు. తర్వాత వచ్చేసి ఈ ఎప్పుడైతే అయిపోయింది కదా ప్రాజెక్టులు 100 కోట్లు రిలీజ్ చేసినాడు. ఈ ద్వారా అగ్రిమెంట్ రాపిస్తున్నాడు. ఈ ద్వారా అన్ని రకాలుగా లీగల్ అగ్రిమెంట్ మనకు రాపిస్తున్నాడు. అది భూమి కావచ్చు, ఏదైనా కావచ్చు. 100 కోట్లకు పొలాలకు 100 కోట్లకు 100 ఎకరాల పొలం కావాలి. ఆ 100 ఎకరాల పొలం ఎవరైతే ఇస్తారో రైతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకు ఎవరైతే పొలం పోయినారో వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఆ యూనిట్లో. తర్వాత వచ్చేసి ఇవ్వాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు 25 మంది, ఈ 25 మందిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేస్తున్నాడు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ 25 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద ఇద్దరు ఉద్యోగులతో ఫీల్డ్ అసిస్టెంట్లు మనం పెట్టుకోవాలి. దాని శాలరీ 18,000 నుంచి 20,000 ఆయన ఇస్తాడు. వీళ్ళు కూడా మనం ఏంటంటే ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాడు, మీరు కూలింగ్ వెళ్ళాల్సి అవుతుంది. 25 మందిని అప్పుడు ఆఫీస్ కడుగుని అట్లా కూర్చున్నప్పుడు మీ పిల్లలు పోతారు, మీ కింద ఉన్నట్టు వాళ్ళు పోయి ఇంత పలానా సాయం పలానా కాడ వ్యత్యాసాలు మీటింగ్లు ఇంత డబ్బులు వచ్చేసి ఇంత ఖర్చు అని చెప్పేసి మీకు ఇద్దరు చెప్తారు. మీరు ఏం చేస్తారు చెప్పినా మీరు హెడ్ ఆఫీస్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి చెప్తారు. 25 మందిలో ఎవరైనా సరే ఆయన అక్కడికి పంపిస్తారు. ఇట్లా ఈ డబ్బు 100 కోట్ల డబ్బు 25 మంది పక్కకు దారి పట్టకుండా చూసే ఇది 25 మంది. తర్వాత వచ్చేసి ఎప్పుడైతే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, సోలార్ స్టార్ట్ అయిందనుకో, అది 1 year కావచ్చు, 1.5 year కావచ్చు. అయిన తర్వాత నువ్వు 1,20,000 కట్టింటారు. ఆ డబ్బు మీకు ఒకవేళ తీసుకోవాలంటే
డ్రా చేసుకోవచ్చు. దానికి వచ్చేసి 45% ఇంట్రెస్ట్ మీకు ఇస్తారు దానికి కూడా. అయితే ఎప్పుడైతే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతారో తర్వాత వచ్చేసి మనం తిరిగి గవర్నమెంట్కి అమ్ముతాం, గవర్నమెంట్ రిజిస్టర్ చేస్తాం కదా, చేయాలి కదా. దాంట్లో వచ్చిన లాభము సంవత్సరానికి వచ్చేసి 15 లక్షలు మీ అకౌంట్ ఉంటుంది. అంటే నెలకి ఎంత 1,30,000 నుంచి 1,40,000 వరకు మీ అకౌంట్లో ఈ పడుతుంది. ఇట్లా 25 సంవత్సరాల వరకు మీకు డబ్బులు పడుతుంది. దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు సార్. 18 ఇయర్స్ అబౌవ్ 6 ఇయర్స్ 65 ఇయర్స్ వరకు కూడా ఇంట్లో మేము రిటైర్మెంట్ ఇట్లా రిటైర్మెంట్ అయిన పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఆర్మీ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్లు కావచ్చు, అందరు ఉన్నారు. జాయిన్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ రిసిప్ట్లు కానీ పాస్బుక్లు కానీ కూడా వారంలోనే ప్లే చేస్తున్నారు. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఇదే తగ్గ ఎవరైతే ఇప్పుడు GCMI జనరల్ కామన్ మ్యాన్ ఐడెంటిఫికేషన్ సాధారణ మానవుని గుర్తించడం ఎలా, ఈ విధంగా చేస్తే ఇట్లా గుర్తింపబడతాడు. ఇప్పుడు మీరు నాగరాజ్ సార్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎవరో తెలియదు. ఇప్పుడు నాగరాజ్ సార్ అంటే ఒక బ్రాండ్ పెడతాం, నరసింహమూర్తి సార్ అంటే ఒక బ్రాండ్ పెడతాం. అట్లాగా ఇప్పుడు మనం ఏంటంటే మనం కేవలము ఇప్పుడు ఇల్లు భార్యాభర్త జర్నీ ఆడుతారు, రామచంద్రాపురం ఫార్మరింగ్ చేస్తారు. తర్వాత ఆయన వచ్చేసి కృష్ణారెడ్డి గారు చింతలచేరు చాగల్మారి మండలం, ఆయన వచ్చేసి ఆయన జాయిన్ అయినాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి రేపు జనవరి 5వ తారీఖు నుంచి మేము 3 నెలలు అయింది. నా దగ్గర డబ్బులు లేక నేను ఒక్కనే జాయిన్ అయినా చెప్తాను. ఇప్పుడు ఇద్దరు జాయిన్ అయ్యారు. రేపు 5వ తారీఖు కానీ 6వ తారీఖు వీళ్ళ అకౌంట్ 50,000 పడుతుంది నెల 100